ప్రపంచంలోనే అతి క్రూరమైన నేత తన దేశాన్ని ఎలా పరిపాలిస్తున్నాడు? నార్త్ కొరియాలో సాధారణమైన ప్రజల జీవితం ఎలా సాగుతుంది? దాని గురించి తెలుసుకుంటేనే మీ ఒళ్ళు గొగురు పడుస్తుంది. మెయిన్గా ఇక్కడ ప్రభుత్వం ప్రజల పర్సనల్ లైఫ్ను కూడా కంట్రోల్ చేస్తుంది. మీరు ఎక్కడ ఉండాలి, ఏం చదువుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, లేదా ఏ మూవీ చూడాలి, ఎటువంటి బట్టలు వేసుకోవాలి, లేదా ఎలాంటి హెయిర్ కట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం తన కంట్రోల్లో తీసుకొని ఉంటుంది. ఒక ర్యాండమ్ టైంలో మీ ఫోన్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఆ స్క్రీన్ షాట్లో మీరు ఏం యూజ్ చేస్తున్నారు, ఏ సైట్ యూజ్ చేస్తున్నారు, ఎలాంటివి యూజ్ చేస్తున్నారు అనేది కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ గిల్ట్ బై అసోసియేషన్ అనే ఒక చట్టం అమల్లో ఉంటుంది. ఆ చట్టం ఏంటంటే, ఒకవేళ తాతయ్య కనుక ఏదైనా తప్పు చేస్తే అది మనవడి వరకు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అంటే 3 జనరేషన్లు తాత చేసిన తప్పుని మనవడు కూడా అనుభవించాల్సి ఉంటుంది. అంటే 3 జనరేషన్లు సేమ్ దాని ఏదైతే వాళ్ళు తప్పు చేశారో దానికి సంబంధించి ఈ 3 జనరేషన్లు కూడా శిక్షణ అనుభవించాల్సి ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో మెయిన్గా ఒక బ్రదర్ తన సిస్టర్తో కానీ, ఒక కొడుకు తన ఫాదర్తో కానీ ఎవరు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్గా మాట్లాడుకోలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అనుమానంతోనే చూసుకుంటారు. ఎవరు ఏం చేసినా నెక్స్ట్ వాళ్ళకి పడుతుంది కాబట్టి శిక్ష. సో ఇదంతా ఇలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా కిమ్ జాంగ్ ఉన్ నాయకత్వం మీద బాగా వ్యతిరేకత నెలకొంది. అక్కడ సైలెంట్ రెవల్యూషన్ అనేది మొదలైంది. ఆ రెవల్యూషన్ని స్టార్ట్ చేసింది కూడా అక్కడ ఉన్న ఆడవాళ్ళు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విషయం తెలుసుకుందాం ఛానల్. వీడియోలోకి వెళ్తే 1981 సంవత్సరంలో ఒక గర్భిణీ స్త్రీని నార్త్ కొరియా క్యాంప్ 14 అనే ఒక ప్రిజన్లో బంధిస్తారు. అండ్ ఆ స్త్రీ అక్కడే ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఆ బిడ్డ పేరు షిన్ డాన్ హ్యక్గా పెడుతుంది తను. అండ్ ఆ పిల్లవాడి జీవితం చిన్నప్పటి నుంచి, అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే నార్త్ కొరియన్ గవర్నమెంట్ గిల్ట్ బై అసోసియేషన్ అనే ఒక చట్టాన్ని అమల్లో ఉంచుతుంది. ఆ చట్టం ప్రకారం ఏంటి అంటే, తాతయ్య కనుక తప్పు చేస్తే కింద మనవడి దాకా కూడా శిక్షణ అనుభవించాలి. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటి అంటే, ఎవరైతే తాత తప్పు చేశాడో అంటే ఆ బ్లడ్ చెడిపోయి ఉంటుంది, అంటే తను కూడా అలాంటి భావనలతోనే ఉంటాడు, సో అని చెప్పి ఆ 3 జనరేషన్లు కూడా శిక్షిస్తారనమాట. సో అలాంటి కండిషన్లోనే వాళ్ళు అక్కడ బందీలు అయి ఉంటారు. అది ఇలా ఉండగా ఆ పిల్లవాడి జీవితం చాలా, అంటే 13 ఏళ్ళ పిల్లవాడి జీవితం చాలా కఠినంగా గడుస్తూ ఉంటుంది. తనకి తినడానికి జస్ట్ కొద్దిగా ఏదైతే జొన్నకు సంబంధించిన జావ ఉంటుంది, ఆ జావ పెడతారు. అండ్ అవి సరిపోక తను గడ్డి, ఎలుకలు ఇవి తింటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా కరెక్ట్గా ఆ పిల్లవాడికి 13 సంవత్సరాల వయసు రాగానే ఒకరోజు వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ అన్నయ్య జైల్లోంచి పారిపోవడం గురించి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ ప్లాన్ని విన్న తను డైరెక్ట్గా, అంటే బాల్యంలో తనకు తెలియక అమాయకత్వం వల్ల అండ్ ఫుడ్ కొద్దిగా ఎక్కువ ఇస్తారు అనే ఉద్దేశంతో తను వెళ్ళి ఆ విషయాన్ని గార్డ్స్కి చెప్తాడు. గార్డ్స్కి చెప్పగానే వాళ్ళు కరెక్ట్గా ఒక 6 నెలల తర్వాత ఈ ఖైదీలందరినీ గ్రౌండ్లో నించోబెట్టి, ఆ ముందు వరుసలో వచ్చేసరికి షిన్ డాన్ హ్యక్ని నించోబెట్టి తన కళ్ళ ముందే వాళ్ళ మదర్ని ఉరి తీసేస్తారు అండ్ వాళ్ళ బ్రదర్ని షూట్ చేసి చంపేస్తారు. సో ఇది అంటే దీని తర్వాత మళ్ళీ తనను ఒక 6 నెలల పాటు ఈ షిన్ డాన్ హ్యక్ని 6 నెలల పాటు బాగా కఠినంగా వేధిస్తారు, కఠినంగా శిక్షిస్తూ ఉంటారు. సో ఇది ఇలా ఉంటే తనకి 23 ఏళ్ళ వయసు, అంటే కరెక్ట్గా 2005 సంవత్సరంలో, ఆ 2005 సంవత్సరంలో తను జైలు నుంచి పారిపోవడానికి ప్లాన్ చేస్తాడు. అండ్ ఇక్కడ తను ఈ ప్లాన్లో సక్సెస్ అవుతాడు. తను మొదట చైనాకి వెళ్ళిపోయి చైనా నుంచి సౌత్ కొరియాకి వస్తాడు. సౌత్ కొరియాకి వచ్చి అక్కడ తను ఒక హ్యూమన్ రైట్స్ న్యాయాధికారిగా తన డిగ్రీ పొందుతాడు. అండ్ తన గళాన్ని ప్రపంచానికి తెలియజేసేలాగా తను ఇచ్చేస్తూ ఉంటాడు. అండ్ షిన్ డాన్ హ్యూక్ సంబంధించి తన జీవిత చరిత్ర కూడా ఒక బుక్ ప్రచురితమైంది. దాని పేరు ఎస్కేప్ ఫ్రమ్ క్యాంప్ 14. నార్త్ కొరియా పాపులేషన్ వచ్చేసరికి 2.62 కోట్లు ఉంటుంది. అండ్ ఇది ఎగ్జాక్ట్గా సౌత్ కొరియాకి పైన అండ్ దీని పక్కనే చైనా, దీని సౌత్లో దీనికి చైనా ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఇప్పుడు మనకి నార్త్ కొరియా. అండ్ ఇంకొక వెరైటీ విషయం ఏంటి అంటే, నైట్ టైం కనుక త్రూ శాటిలైట్ ఇమేజ్ ద్వారా మనం ఈ ఇమేజ్ చూసాము అంటే చైనా అండ్ సౌత్ కొరియా వెలుగులతో మిరుమిట్లు కలుపుతూ ఉంటాయి. బట్ మధ్యలో ఉన్న ఏదైతే నార్త్ కొరియా ఉందో చిమ్మ చీకటితో ఉంటుంది. ఇదే డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. అంటే ఎవరైనా రిపబ్లిక్ అని పెట్టుకోగానే ఆ దేశం రిపబ్లిక్ అయిపోదు అనడానికి కరెక్ట్ ఉదాహరణ. నార్త్ కొరియాలో రాత్రి 7 గంటల తర్వాత ప్రజలు టీవీ చూడడం కానీ ఉండదు, లేదా చదువుకోవడం కానీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలకి అంధకారం అలవాటు అయిపోయింది. 1995 సంవత్సరంలో ఈ దేశంలో కప్పల సంఖ్య చాలా తగ్గిపోతుంది. ఫ్రాగ్స్ ఉన్నాయి కదా, వాటి సంఖ్య చాలా తగ్గిపోతుంది. ఏంటి అని చూస్తే అక్కడ ప్రజలు చాలా, అంటే ఆకలితో అలమటిస్తున్నారు అనమాట. ఎందువల్ల అంటే 1995 నుంచి 98 అప్పుడు ఇక్కడ వరదల కారణంగా చాలా కరువు కాటకాలు ఏర్పడ్డాయి. సో ఆ కరువు కాటకాల్లో, అంటే బయటకైతే ఆ గవర్నమెంట్ రానిలేదు, కానీ అక్కడ 5 లక్షల నుంచి 20 లక్షల మంది చనిపోయారన్న న్యూస్ కూడా కొన్ని పేపర్స్ ప్రచురించాయి. సో ఇక్కడ ఇంత కఠినంగా వాళ్ళ లైఫ్ గడుస్తూ ఉంది.
ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ నార్త్ కొరియా ప్రీవియస్గా ఇలా ఉండేది కాదు. 1980 సంవత్సరంలో ఈవెన్ దీని జీడిపి రేటు పర్ క్యాపిటల్ జీడిపి వచ్చేసరికి సౌత్ కొరియా కంటే ఎక్కువ ఉండేది. ఈవెన్ ఇండియా, చైనా కంటే చాలా ఎక్కువ ఉండేది. ఎవ్రీ ఇయర్ వీళ్ళ గ్రోత్ రేటు 4.5%గా ఉండేది. ఆ సమయంలో వీళ్ళకి ఫ్రీ హెల్త్ కేర్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఫ్రీ ఈటింగ్, ఇట్లా రకరకాల మంచి మంచి ఆఫర్లు ఉండేవి ప్రభుత్వం నుంచి. వీళ్ళది కరెక్ట్గా 1950 నుంచి 1980 వరకు చెప్పే కదా 4.5% పర్ క్యాపిటల్ జీడిపి రేటు మనకి గ్రోత్ ఉండేది ఎవ్రీ ఇయర్. సో ఆ సమయంలో వీళ్ళ లైఫ్ స్టైల్ బాగుండేది. వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి ఎప్పటి నుంచి అంటే 1990లో సోవియట్ యూనియన్ అనేది కుప్పకూలిపోయింది. సో ఆ సమయం నుంచి, అంటే అంతకుముందు సోవియట్ యూనియన్ వాళ్ళు వీళ్ళకి తక్కువ కాస్ట్లో ఆయిల్ కానీ, తక్కువ కాస్ట్లో ఫుడ్ కానీ సప్లై చేసేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఈ వరల్డ్ వార్ అప్పుడు ఈ సోవియట్ యూనియన్ అనేది కుప్పకూలిపోయిందో 1990లో, అప్పటి నుంచి వీళ్ళకి కష్టాలు స్టార్ట్ అయినాయి. అలాంటి సమయాల్లో కూడా అమెరికా లాంటి అగ్రదేశాలు వీళ్ళకి చేయూతనిచ్చాయి, లైక్ మీకు మేము సపోర్ట్ చేస్తామని. బట్ ఒక కండిషన్ మీద. ఆ కండిషన్ ఏంటంటే వీళ్ళు ఏదైతే న్యూక్లియర్ వెపన్ రీసెర్చ్ చేస్తున్నారో అలాంటివన్నీ ఆపేయాలి అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు దానికి అంగీకరించలేదు. సో అలాంటప్పుడు ఇంకా వాళ్ళు ఆ అమెరికాతో పాటు వేరే దేశాలు కూడా వీళ్ళకి మద్దతు ఇవ్వడం ఆపేశారు. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళకి మెయిన్ వాళ్ళకి సంబంధించిన న్యూక్లియర్ వెపనే ముఖ్యమైపోయింది వాళ్ళ ప్రజల కంటే కూడా. వాళ్ళ దగ్గర అంత హ్యుమానిటీ కూడా లేదు. వాళ్ళ ప్రజలు ముఖ్యమనేలాగా, అంటే అడ్జస్ట్ అయ్యి సరే తీసుకుందాం, సపోర్ట్ తీసుకుందాం అనేలాగా వాళ్ళకి అంత హ్యుమానిటీ కూడా లేదు. సో వాళ్ళు అడ్జస్ట్ ఇలాంటి సమయాల్లో ఈ 1995-98 మధ్యలో వచ్చిన వరదలకి అసలు ఎంతమంది చనిపోయారంటే చెప్పారు కదా, ఆల్రెడీ 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రజలు, అంటే అది జస్ట్ ఒక అనుమానం అంతే, అంతమంది దాకా చనిపోయారండి. అక్కడైతే వాళ్ళు దాని ఎంతమంది అయితే మృతుల సంఖ్య ఉందో వాళ్ళు బయటికి రానిలేదు గవర్నమెంట్. అండ్ ఇక్కడ మెయిన్గా వీళ్ళ రాజధాని వచ్చేసరికి పియోన్ గ్యాంగ్ అని ఉంటుంది. ఈ పియోన్ గ్యాంగ్ రాజధానిలో మెయిన్గా ఎవరైతే రూలింగ్ పార్టీకి సంబంధించిన ఈ అధికారులు వీళ్ళు ఉంటారో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళనే ఉంచి, అంటే ఆ ప్రభుత్వం ప్రపంచానికి ఎలా చూపించాలనుకుంది అంటే ఓన్లీ సిటీ వరకు చూపిస్తుంది అనమాట. ఇంకా ఆ సిటీ దాటిన కాడి నుంచి బయటంతా చాలా కఠినంగా ఉంటుంది వాళ్ళ లైఫ్. అంటే అక్కడ లైక్ ఇప్పుడు పేదవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ కూడా లేకుండా, ఫుడ్ నొచ్చుకోలేక, లైక్ కరెంట్ లేక, వాళ్ళకి విద్యా సదుపాయాలు, ఎటువంటి సదుపాయాలు లేకుండా వాళ్ళు చాలా అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే అక్కడ ముసలి వాళ్ళు ఉంటారు కదా, అక్కడ అదంతా జరిగిన సంఘటనలే. ఆ సిటీ ఏదైతే వాళ్ళ క్యాపిటల్ సిటీ దాటి బయటికి వెళ్తే అక్కడ తినడానికి తిండి లేక ముసలి వాళ్ళు ఫుడ్ మానేసి, అంటే ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ముసలి వాళ్ళకి ఫుడ్ పెట్టడం ఆపేశారు, అంటే వీళ్ళని కాపాడుకోవడానికి. అండ్ అదే సందర్భంలో లైక్ కొంతమంది ముసలి వాళ్ళు అయితే వాళ్ళే ఇంకా అంటే సూసైడ్ లాగా, ఫుడ్ తినకుండా పిల్లలు తింటారు, పిల్లలు బతుకుతారు అనేలాగా వాళ్ళే డైరెక్ట్గా ఇంకా సూసైడ్ లాగా వాళ్ళు ఫుడ్ తినడం ఆపేసి, అంటే అంత కఠినంగా దేశంలో ఉండేవన్నమాట పరిస్థితులు. అందుకే మనం ఈ దేశాన్ని డిక్టేటర్షిప్ అని అంటాం. మెయిన్గా సెకండ్ వరల్డ్ వార్లో ఇక్కడ జర్మనీ, ఏదైతే మన సోవియట్ యూనియన్, బ్రిటన్, అమెరికా కలిసి జపాన్ అండ్ జర్మనీని ఓడిస్తాయి. ఆ టైంలో ఈ కొరియా దేశాన్ని నార్త్ పార్ట్ వచ్చేసరికి సోవియట్ యూనియన్ తీసుకుంటుంది, అండ్ సౌత్ పార్ట్ వచ్చేసరికి అమెరికా కంట్రోల్లో ఉంటుంది. సో అలాగే సేమ్ మనం జర్మనీని కూడా చూసుకుంటే, జర్మనీలో ఈస్ట్ జర్మనీ వచ్చేసరికి మనకి సోవియట్ యూనియన్ అండర్లో ఉంటుంది, అండ్ వెస్ట్ జర్మనీ వచ్చేసరికి, సౌత్ జర్మనీ వచ్చేసరికి ఎవరైతే వెస్ట్ జర్మనీ వచ్చేసరికి మన అమెరికా అధికారంలో ఉంటుందన్నమాట. సో అలాగా జపాన్ని ఎదిరించి ఎవరైతే, అంటే వీళ్ళు ఇక్కడ ఈ కొరియాలో ఉన్న వాళ్ళలో జపాన్ని ఎదిరించిన గొరిల్లా లీడర్ అయితే కిమ్ ఇల్ సుంగ్. ఇతను వీళ్ళ జనరేషన్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ మనవడు కిమ్ జాంగ్ ఉన్ దాకా వీళ్ళే పరిపాలిస్తూ వచ్చారు. ఈ 3 జనరేషన్ నుంచి వీళ్ళే పరిపాలిస్తూ వచ్చారు. వాళ్ళ తప్ప లైక్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ కమ్యూనిస్ట్ అని అంటారు కానీ కమ్యూనిస్ట్ భావాలేని ఇక్కడ ఉండవు. ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఆ పార్లమెంట్ ఎన్నికలు ఎవ్రీ 5 years ఒకసారి జరుగుతాయి. బట్ అక్కడ 5 yearsలో ఓన్లీ ఎవరైతే ఈ కిమ్ ఫ్యామిలీకి ఉన్న వాళ్ళు మాత్రమే నించుంటారు. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి కంపల్సరీ అయితే ప్రజలందరూ ఓటు వేయాల్సి వస్తుంది. ఇక్కడ ఓట్ పర్సంటేజ్ కూడా 99.7% ఓట్ రేషియో అనేది ప్రపంచంలోకెల్లా అధికంగా ఇక్కడ నమోదవుతుంది అనమాట. ఈ దేశాన్ని మనం కమ్యూనిస్ట్ డిక్టేటర్షిప్ అనడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ డిక్టేటర్షిప్. ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి కిమ్ ఇల్ సుంగ్ నుంచి ఇప్పుడు దాకా కిమ్ జాంగ్ ఉన్ దాకా వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే పరిపాలించుకుంటూ వచ్చింది. అండ్ వాళ్ళ మెయిన్ ఎజెండా కూడా ఏముంటుందంటే ప్రజల పర్సనల్ లైఫ్ని కంట్రోల్ చేయడం మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీనే, బట్ అక్కడ చదువు అయితే చెప్పరు. అక్కడ చదువు చెప్పాలి అంటే లంచం అనేది టీచర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ చదువుకోవాలి, చదువుకోకపోతే దానికి కూడా పనిష్మెంట్స్ ఉన్నాయి. అండ్ దీని తర్వాత వీళ్ళు ఏదైతే ఈ కంప్లీట్ స్టడీస్ అయిపోయిన తర్వాత వీళ్ళు కాలేజ్ కూడా ఉంటుంది. కాలేజ్ తర్వాత వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా 10 సంవత్సరాలు అనేది ఆర్మీలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే వీరు ఎవరెవరు ఎక్కడ ఏం పని చేయాలి,
ఏం చదువుకోవాలి, అండ్ వీళ్ళు టీవీ చూసేది కూడా టీవీలో ఏ ఛానల్ చూస్తున్నారు లేకపోతే టీవీలో ఏం చూస్తున్నారు అనేది కూడా ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్గా ప్రభుత్వం అండర్లోనే ఇక్కడ ప్రజల జీవన విధానం అనేది సాగుతూ ఉంటుంది. లైక్ వాళ్ళు ఎటువంటి హెయిర్ స్టైల్ చేయించుకోవాలి, ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా, ఏదైనా లేకపోతే ఊరు వెళ్ళాలన్నా ఏదైనా కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. పొలిటికల్ విషయానికి వస్తే ఇక్కడ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఇంకా ప్రతి 5 సంవత్సరాలు రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం నిల్చుంటారు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలి. ఎవరైతే రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలి. అలా కాదుకూడదని మీరు వేరే వాళ్ళకి వేశారంటే వాళ్ళని దేశద్రోహులుగా ముద్రిస్తారు. అండ్ వాళ్ళు అలా కాకపోయినా మీ ఇంటికి సీక్రెట్ పోలీసుని పంపించి మిమ్మల్ని పిచ్చివాళ్ళుగా ముద్రేస్తారు. అందువల్లే ఇక్కడ ఓటింగ్ శాతం కూడా 99.97% ఉంటుంది. అంటే ప్రభుత్వం ఈ ఓటింగ్ విషయంలో కూడా వాళ్ళ కంట్రోల్ని జనాలు తప్పకుండా చేసుకునేలాగా, ప్రతి ఒక్కళ్ళ మీద కంట్రోల్ ఉండేలాగా వాళ్ళు ఈ ఓటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరు ఎలా డ్రెస్ చూసుకోవాలి, ఎవరు ఎలా హెయిర్ కట్ చేయించుకోవాలి కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. వీళ్ళకంటూ ఒక 15 నుంచి లేడీస్ అండ్ జెంట్స్కి ఒక 15 నుంచి 20 హెయిర్ కట్లు 2017లో ఒక పేపర్లో కూడా వచ్చింది మనకి. ఆ 15-20 హెయిర్ స్టైల్ లోపే వీళ్ళు చేయించుకోవాలి. అండ్ ఇక్కడ వీళ్ళ నాయకుడు ఎవరైతే కిమ్ జాంగ్ ఉన్ ఉన్నారో ఆయన హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి ఎవరికి అధికారం లేదు. అండ్ ఆయన యూజ్ చేసే ఏదైతే ఆ స్పెట్స్ ఉన్నాయో అవి కూడా వేరే వాళ్ళు యూజ్ చేయడానికి ఇక్కడ అధికారం లేదు. అలా చేస్తే కనుక వాళ్ళ మీద వాళ్ళకి శిక్ష అనేది అమల్లో ఉంటుంది. అండ్ మెయిన్గా ఇక్కడ వెస్టర్న్ కమ్యూనిటీకి అంటే లైక్ మనకి ఏదైనా వెస్టర్న్ స్టైల్స్ కానీ ఏది కూడా వీళ్ళు ఎలా అనేది చేయరనమాట. లైక్ బ్లూ జీన్స్ వేసుకోకూడదు, లేదా టైట్ బట్టలు వేసుకోవడం కానీ ఇలాంటివన్నీ వేసుకోకూడదు. అండ్ లేడీస్కి అయితే కనుక ఇక్కడ వాళ్ళు లిప్స్టిక్ కూడా యూజ్ చేయకూడదు, రెడ్ లిప్స్టిక్ అనేది యూజ్ చేయకూడదు. ఏదైనా లిమిటెడ్గానే ఉండాలి. అంటే ఇవన్నీ చూడడానికి ఎవరు అంటే వీళ్ళ దగ్గర అలా సీక్రెట్ పోలీస్తో పాటు ఫ్యాషన్ పోలీస్ అని కూడా ఉంటారు. ఈ ఫ్యాషన్ పోలీస్ అనేవాళ్ళు అందరూ కామన్గా ప్రజల మధ్యలోనే తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కడైతే ఇలాంటివి గమనిస్తారో అక్కడే స్పాట్లో ఆపి అయితే ఫైన్ కానీ లేదా జైల్లో వేయడం కానీ లేదా సడన్గా యాక్షన్ అయితే తీసుకుంటారు. ఇలా ఉంటుంది అక్కడ ప్రజల జీవితం అనేది. ఇక్కడ బ్రాండెడ్ బట్టలు వేసుకోవడం లేదా లైక్ టైట్ జీన్స్లు కానీ స్కిన్నీ జీన్స్లు కానీ ఇవన్నీ వేసుకోవడం బ్యాండ్ అనమాట కంప్లీట్గా. అంటే ఈ నార్త్ కొరియన్ గవర్నమెంట్ దృష్టిలో ఏంటి అంటే ఇవన్నీ వెస్టర్న్ కల్చర్స్ అనమాట. ఇలా వెస్టర్న్ కల్చర్ అనేది వాళ్ళ దేశంలోకి వచ్చేస్తే ఆ కంట్రీ అంతా కూడా అంటే ప్రజలు వాళ్ళ దేశంలో ఉన్న వాటిని ఇష్టపడడం మానేస్తారు, వెస్టర్న్ కల్చర్లోకి వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా కంట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే ప్రతి మనిషి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తారంటే వాళ్ళ మైండ్లో అలా ఉందన్నమాట, వాళ్ళ ఫీలింగ్. సో అలా వెస్టర్న్ కల్చర్ రానికుండా వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ వేరే కంట్రీకి సంబంధించిన ఎటువంటి మూవీస్ కానీ ఎటువంటి ప్రోగ్రామ్స్ కానీ రావు. ఓన్లీ నార్త్ కొరియా ఏదైతే ఇప్పుడు ఆ దేశానికి ఉన్న లీడర్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వీడియోస్ మాత్రమే, మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళకి సంబంధించిన డబ్బు మాత్రమే కొడతారనమాట. అంటే ఇంకా వేరే ఎటువంటి ఛానల్స్ కానీ ఎటువంటి సినిమాలు కానీ చూడడానికి లేదు. అది వేరే సినిమాలు కానీ ఏదైనా చూస్తే మాత్రం వాళ్ళకి కఠినమైన శిక్ష ఉంటుంది. 2022లో ఇలాగే సౌత్ కొరియన్ కేపాప్ డ్రామాస్ ఉంటాయి కదా, ఈ కేపాప్ డ్రామాస్ చూసినందుకు అండ్ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు 2 లేడీస్కి 12 ఏళ్ల జైలు శిక్ష, హార్డ్ లేబర్ అనేది వాళ్ళకి శిక్షగా ఇచ్చేశారనమాట. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఏదైతే వాళ్ళ గవర్నమెంట్ ప్రచారం చేసిందో టీవీలో అవి మాత్రమే చూడాలి. అవి కాకుండా వేరే ఎటువంటి ఛానల్స్ కానీ వేరే ఎటువంటి ముందు అక్కడ రావు. అండ్ ఆ గవర్నమెంట్ పొద్దునుంచి రాత్రి దాకా వాళ్ళ నాయకుడికి సంబంధించిన ఇది మాత్రమే హైలైట్ చేస్తూ ఉంటారు, అవి మాత్రమే చూడాలి. ఇన్ని ఇలా ఉన్నా కూడా అక్కడ ప్రజలు లైక్ సీడీలు ఇవన్నీ డివిడీలు ఇవి తెచ్చుకొని కూడా వాళ్ళు చూసేవాళ్ళు. ఇలాంటి టైంలో కూడా ఆ ప్రభుత్వం ఎలా తీసుకుంది అంటే సడన్గా మధ్యలో కరెంట్ ఆపేయడం. ఆ మధ్యలో కరెంట్ ఆపేయగానే ఆటోమేటిక్గా ఆగిపోతుంది కదా, డీవీడీ స్ట్రక్ అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు మళ్ళీ ఆ పోలీసులు వచ్చి ఆ డీవీడీ చెక్ చేసి దాంట్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని మళ్ళీ శిక్షించడం. ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అంటే కొంతమంది ఆ డీవీడీస్ అయిపోయిన తర్వాత పెన్ డ్రైవ్స్ వాడడం అంటే ఈజీగా రిమూవ్ చేయడానికి ఉంటుందని పెన్ డ్రైవ్స్ కూడా స్మగుల్ చేసి యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంటర్నెట్ విషయానికి వస్తే ఒక మనిషి కేవలం గంట మాత్రమే ఇంటర్నెట్ని యూజ్ చేయగలరు. అది కూడా లైబ్రరీయన్ పర్యవేక్షణలో తను వాడుతూ ఉంటే ప్రతి 5 మినిట్స్కి ఒకసారి ఫింగర్ ప్రింట్ అడుగుతుంది అనమాట. అంటే వాళ్ళు ఇంటర్నెట్లో ఏం యూజ్ చేస్తున్నారు అని చూడడానికి ప్రతి 5 మినిట్స్కి ఒకసారి థంబ్ వేయాల్సి ఉంటుంది. ఎవరైతే లైబ్రరీయన్ ఉన్నారో ఆయన థంబ్ వేయాల్సి ఉంటుంది. అంటే ఇంత కఠినంగా వాళ్ళు లైక్ ఇప్పుడు అది ఇంటర్నెట్ కూడా కాదు, ఇంట్రానెట్ అంటాం. ఇంట్రానెట్ అంటే అదంతా టోటల్గా ఏ వెబ్సైట్స్ ఉన్నాయి అన్నీ కూడా టోటల్ గవర్నమెంట్ అండర్లోనే గవర్నమెంట్ దీంట్లోనే ఉంటాయి అనమాట. ఆ వెబ్సైట్స్ వాళ్ళు లిమిటెడ్గా కొన్ని వెబ్సైట్స్ మాత్రమే దాంట్లో ఇంటర్నెట్ అనేది ఉంచుతారంటే అక్కడ కూడా వాళ్ళు కంప్లీట్ కంట్రోల్ చేయడం అనమాట పీపుల్ని. ఇంకేదన్నా ఒక 1 అవర్ అంటే 1 అవర్ మాత్రమే, ఇంకా దానికంటే ఎక్స్ట్రా వాడాలి అనుకుంటే మళ్ళీ గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఇంకా స్మార్ట్ ఫోన్ల గురించి మాట్లాడుకుంటే ఆ స్మార్ట్ ఫోన్లు కూడా గవర్నమెంట్ ద్వారానే తయారు చేస్తాయి. ఆ గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు లైక్ వాళ్ళు ఇంటర్నేషనల్ కాల్స్ చేయడానికి దాంట్లో రిస్ట్రిక్షన్ ఉంటుంది అనమాట.
వాళ్ళు వేరే కాల్స్ ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోవడానికి ఉండదు స్మార్ట్ ఫోన్. అదే ర్యాండమ్ స్క్రీన్ షాట్ అనేది ఎప్పటికప్పుడు మీరు ఏదైనా యూస్ చేస్తున్నా కూడా ఒక ర్యాండమ్ స్క్రీన్ షాట్ అనేది గవర్నమెంట్కి వెళ్ళిపోతూ ఉంటుంది, మీరు ఏం యూస్ చేస్తున్నారు ఆ ఫోన్లో అని. ఇక్కడ ఫేస్బుక్ అండ్ నెట్ఫ్లిక్స్ ఇవి కూడా ఇలాంటి యాప్స్ కూడా ఉండవు, అవి కూడా కాపీ చేయడానికి ట్రై చేశారు కానీ అది సక్సెస్ అవ్వలేదు. సో దాన్ని కూడా వదిలేశారు. అంటే మీరు ఏదైనా ఇక్కడ ఒక యాప్ కొనుక్కోవాలి అనుకుంటే ప్లే స్టోర్ గీస్టోర్ అట్లా ఏమి ఉండదు, మీరు ఒక ఫిజికల్ స్టోర్లోకి వెళ్ళాలి. ఆ ఫిజికల్ స్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా రిలీజియన్ విషయానికి వస్తే నార్త్ కొరియా అనేది ఒక ఏథిస్ట్ కంట్రీ అనమాట. ఇక్కడ వేరే ఏ రిలీజన్ కూడా ఇక్కడ రావడానికి వీలుండదు. వేరే ఏది ప్రీచ్ చేసినా కూడా వాళ్ళకి డైరెక్ట్గా ఉరిశిక్ష ఉంటుంది, అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇంకా ఎగ్జిక్యూట్ చేయడమే. లైక్ ఇక్కడ మెయిన్గా ఇంకా క్రిస్టియానిటీని అసలు యాక్సెప్ట్ చేయరు వీళ్ళు, ఎందుకంటే క్రిస్టియానిటీ అనేది అమెరికా బేస్ ఇదన్నట్టు వాళ్ళ మైండ్లో ఇదనమాట. అంటే అమెరికా నుంచి అది ప్రభావం ఉంటుంది అని చెప్పి వాళ్ళు అసలు ఒక 2009లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. ఒక 33 ఏళ్ళ ఆడమని బైబిల్స్ పంచున్నందుకు డైరెక్ట్గా ఉరిశిక్ష తీశారనమాట. నార్త్ కొరియాలో కిమ్ ఫ్యామిలీనే ఒక రిలీజియన్ లాగా తయారైపోయింది అనమాట. అంటే మీరు నార్త్ కొరియా ఎక్కడ తిరిగినా కూడా ఒక ఇద్దరు వ్యక్తుల ఫోటోలు కనబడుతూ ఉంటే వాళ్ళని పూజిస్తూ ఉంటారు. కిమ్ ఇల్ సుంగ్, కిమ్ జాంగ్ ఇల్ వీళ్ళిద్దరిని కూడా ఎక్కడికి వెళ్ళినా దేవుళ్ళలాగా పూజించడం ఇలా. అంటే వాళ్ళు అలా చేయాలి. అక్కడ అలా చేయలేదు అంటే మాత్రం దానికి తీవ్రమైన శిక్షలు, కఠినమైన శిక్షలు ఉంటాయి. ఎలా అంటే సీక్రెట్ పోలీసు ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేస్తారనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫోటోలు ఉన్నాయా లేదా, ఎక్కడైతే వీళ్ళిద్దరు ఫోటోలు లేదో వాళ్ళ మీద గవర్నమెంట్ శిక్ష అనేది తీసుకుంటుంది అనమాట. లైక్ 2020లో జరిగిన ఒక సంఘటన ఏంటంటే ఒక మహిళ తన ఇద్దరు పిల్లల్ని కాపాడుకోవడానికి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంటే తన ఇద్దరు పిల్లల్ని కాపాడుకుంది, ఫోటోల్ని ఆ రెండింటిని కాపాడలేదని చెప్పి దాని మీద ఇన్వెస్టిగేషన్ వేసి ఆ హాస్పిటల్లో జాయిన్ అయిన పిల్లలకు కూడా వాళ్ళు మెడిసిన్ అనేది ఇవ్వలేదన్నమాట. అంటే అంత కఠినంగా వాళ్ళకి మెయిన్ ఆ ఫొటోస్ ఆ సీక్రెట్ పోలీస్ అనేది మొత్తం చెక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఒకతను కంప్లైంట్ చేసింది ఏంటి అంటే వాళ్ళ నాన్న ఆ పేపర్లో పడిన ఒక ఈ కిమ్ ఇల్ సుంగ్, కిమ్ జాంగ్ వీళ్ళ ఫోటోలు ఏదో సంథింగ్ కొద్దిగా సరి చూసుకోకుండా తను ఇచ్చేయడం వల్ల దాని గురించి మన ప్రిజన్ క్యాంప్లో వాళ్ళ నాన్నని బంధించారనమాట. అండ్ ఇక్కడ ఇన్కమ్ విషయానికి వస్తే మగవాళ్ళ ఇన్కమ్ లైక్ ఒక డాక్టర్ ఇచ్చిన దాని రిపోర్ట్ ప్రకారం ఆయన నెల జీతం 3,500 రూపాయలు మాత్రమే. అంటే దాంతో అక్కడ వాళ్ళకి వచ్చే కాస్ట్కి ఒక బియ్యం బస్తా మాత్రమే కొనుక్కోగలరు అనమాట. సో మగవాళ్ళకి అంత తక్కువ అంత తక్కువ శాలరీ అనేది గవర్నమెంట్ నిర్ణయించిన దాని ప్రకారమే వస్తుంది. అండ్ ఇక్కడ మేజర్గా ఏంటి అంటే ఆడవాళ్ళ శాలరీ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. ఇక్కడ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆడవాళ్ళు ఎవరైతే మ్యారేజ్ అయిందో వాళ్ళు గవర్నమెంట్ అలాట్ చేసిన జాబ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఓన్గా వాళ్ళకి నచ్చిన జాబ్ ఏదైనా చేసుకోవచ్చు. ఇలా కండిషన్ వల్లే ఏదైతే 1990లో వీళ్ళకు జరిగిన ఎక్కువ ఈ వరదలు వీటి వల్ల వచ్చిన దాని తర్వాత ఎక్కువ ప్రతి ఒక్క బ్లాక్ మార్కెట్ అనేది బాగా ఇంప్రూవ్ అయిపోయింది అనమాట. అంటే వీళ్ళు మార్కెట్లో ఫ్రూట్స్ పెట్టి ఇట్లా ఇవన్నీ చేయడం, ప్లస్ వేరే కంట్రీస్ నుంచి ఏదైతే స్మగ్ల్డ్ ఐటమ్స్ ఇప్పుడు ఇవన్నీ మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ ఆడవాళ్ళు ఒక విప్లవాన్ని తీసుకొస్తున్నారు గత కొన్ని సంవత్సరాలు కానీ. సో ఈ బ్లాక్ మార్కెట్లోనే ఈ విప్లవం అనేది మొదలైంది అనమాట. అలా వేరే కంట్రీకి సంబంధించి అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ వాళ్ళకి ఎలా నూరిపోసారంటే అంటే ఓన్లీ మన కంట్రీనే గొప్ప, మన కంట్రీ తప్ప బయటకు వెళ్తే ఎక్కడ ఏది బాగాలేదు, వేరే కంట్రీలన్నీ కూడా చాలా ఇదిగా ఉన్నాయి, కరోనాలు ఇలాంటి రకరకాలుగా వాళ్ళు చిన్నపిల్లల నుంచి వాళ్ళకి స్ప్రెడ్ చేసి ఉంచారనమాట. అంటే బయట అసలు అక్కడ ఏమీ బాగోదు, వెస్ట్రన్ కల్చర్లో వెళ్తే పాడైపోతారు, అంతా లంచాలు ఇవన్నీ ఓకే కొన్ని ఉన్నాయి, బట్ మరీ ఇంత రిస్ట్రిక్టెడ్గా ఏ కంట్రీ కూడా లేదు. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి నూరిపోసింది ఏంటి అంటే బయట కంట్రీ ఏది బాగా, మన కంట్రీనే సూపరు, మన కంట్రీకి మించి ఏది అంటే తెలియపోతే ఏమనుకుంటారు ఎవరైనా, ఆ బావిలో కప్పలా ఉన్నారనుకోండి ఆ బావే ప్రపంచం అనుకుంటారు. సో అవన్నీ తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే ఈ కేపాప్ డ్రామాస్ కానీ కొరియన్ మూవీస్ లేదా వేరే కంట్రీ హాలీవుడ్ మూవీస్ కానీ ఇవన్నీ ఈ పెన్ డ్రైవ్లు వచ్చిన కాడి నుంచి డివిడీల తర్వాత పెన్ డ్రైవ్లు వచ్చిన దగ్గర నుంచి చాలా ఈజీ అయిపోయింది. ప్రపంచం ఏంటి అనేది కూడా అక్కడ ఉన్న ప్రజలకు ఇప్పుడు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ పెన్ డ్రైవ్లు వచ్చిన కాడి నుంచి చూసేవాళ్ళు ఇప్పుడు 2-3 చూస్తున్నారు అనుకోండి, పెన్ డ్రైవ్ అయితే తీసేయచ్చు కదా. సో కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు అంటే ఒకరి మీద ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చుకునేవాళ్ళు, ఇలా గిల్ట్ బై అసోసియేషన్ని వాళ్ళు కూడా అక్కడ కూడా ఆ చట్టం ఏదైతే ఉందో దాన్ని అధిగమించి ప్రజలు ఇంకా ఇప్పుడే నెమ్మదిగా అంటే మనం ఇంకా వెయిట్ చేయాలి ఎంతకాలానికి చేంజ్ అవుతుంది అనేది. గత కొన్ని సంవత్సరాలుగా అయితే ఎంతో కొంత చేంజ్ అయితే వస్తుంది. అక్కడ కొన్ని సినిమాలు ఇవి మన వేరే కంట్రీస్ నుంచి వెళ్ళిన స్మగుల్ సినిమాస్ కానీ ఇలాంటివి వెళ్తూ ఉన్నాయి. దానివల్ల అక్కడ వాళ్ళకి అంటే ఒక లైక్ ఇప్పుడు బయటికి రానంత వరకు వాళ్ళకి తెలియదు ప్రపంచం ఎలా ఉంది, ఎంత ఇదిగా ఉంది అనేది. అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి ఓల్డ్ వాళ్ళకి లైక్ చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళు చూసిందే ఇది అనుకుంటారు, ఫస్ట్ నుంచి ఏదైతే చూస్తున్నారో అదే ప్రపంచం అనుకుంటారు. ఇప్పుడు ఆ బయట ప్రపంచాన్ని చూస్తుంటే వాళ్ళకి అర్థమయ్యి ఇక్కడ చాలా కఠినంగా ఉంటున్నాం మనం, బయట ఇంకా చాలా మంచి ప్రపంచం ఉంది అని చెప్పి అక్కడ మహిళలు ఎవరైతే ఇప్పుడు ఆ బ్లాక్ మార్కెట్ ద్వారా ఈ పెన్ డ్రైవ్స్ కానీ ఇవన్నీ తెస్తున్నారో ప్రపంచాన్ని వాళ్ళకి చూపిస్తున్నారో దాని ద్వారానే విప్లవం ఇంకా ముందుకు సాగుతూ ఉంది వాళ్ళది. చూద్దాం ఇంకా ఎట్లా అయితే మనకి ఇంకా కొన్ని ఇయర్స్లో వాళ్ళు ఎలా ఇదవుతారు అనేది. ప్రజెంట్ అయితే ఐసోలేట్ అయిపోయి ఉంది నార్త్ కొరియా అంతా కూడా వేరే కంట్రీస్తో సంబంధం లేకుండా. బట్ వచ్చే జనరేషన్స్లో ఇంకా చేంజెస్ వస్తాయని అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.